బిగ్ బాస్ సీజన్ 9లో ఈరోజు ఏం జరగబోతుంది అనేది చూద్దాం. ఫస్ట్గా మన వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఫస్ట్గా చూస్తే మాత్రం నేను నైట్ ఒక వీడియో పెట్టాను, నామినేషన్ ప్రాసెస్లోకి ఎవరెవరు వస్తారు, ఏం జరుగుతుందని. ఇప్పుడు చూస్తే టోటల్గా అందరినీ పెట్టలేదు, కొంతమందిని మాత్రమే వీళ్ళు వచ్చేసారని పెట్టేస్తాను అనమాట. అంటే హౌస్లో ఇంకా పూర్తి కాలేదనమాట, అందుకోసమే నేను పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు అందరూ వచ్చారని. కెప్టెన్ నామినేషన్లోకి వచ్చే ఛాన్స్ ఉంది అని నేను చెప్పాను కదా. నాకేమన్నా పని పాట లేకుండా వీడియో చేస్తాను అనుకుంటున్నారా? వచ్చాడు కెప్టెన్, తెలుసా మీకు ఆ విషయం? కెప్టెన్ నామినేషన్లోకి వచ్చారు, కాకపోతే ఏంటంటే ఇక్కడ సేవ్ కూడా చేస్తారనమాట. ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది కాబట్టి మళ్ళీ బిగ్ బాసే సేవ్ చేస్తారు. అలా సేవ్ అయిపోయారు, కానీ కెప్టెన్ కూడా నామినేషన్ ప్రాసెస్లోకి వచ్చారు. ఎన్నోసార్లు నేను ఫస్ట్ అప్డేట్ ఇచ్చింది నేనే, నామినేషన్ ప్రాసెస్లోకి ఎవరెవరు వచ్చారు, ఏం జరిగింది అనేది కూడా నేను ఫస్ట్ మన ఛానల్లో నేను చాలాసార్లు అప్డేట్ చేశాను. ఎవరైతే కామెంట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను చెప్పే లాస్ట్ వార్నింగ్, నేను ఏం చెప్తున్నానో అసలు ఏం జరిగింది అనేది మొత్తం కూడా నెక్స్ట్ చూసుకోండి. చూసుకున్న తర్వాత మీకు అర్థమవుతుంది. నేను ఆల్రెడీ చెప్పాను నైట్ ఎవరెవరు వచ్చారని. బర్నీ గారు నామినేషన్లోకి వచ్చారు, ఇక గౌరవ్ కూడా నామినేషన్లోకి వస్తారు, ఇక నిఖిల్ కూడా నామినేషన్లోకి వచ్చారు. నేను నైట్ వీడియోలో చెప్పాను. నిఖిల్ ఎలా అంటే ఇక్కడ కళ్యాణ్ చేస్తాడు, ఇంకొకరు కూడా నామినేషన్ అయితే చేస్తారనమాట. ఇక నెక్స్ట్ చూస్తే రీతును కూడా నామినేషన్ అయితే చేస్తారనమాట. ఇక సంజన గారిని కూడా నామినేషన్ ప్రాసెస్లోకి చూస్తే గౌరవ్ తీసుకొస్తారు. ఇక ఆ తర్వాత ఇంకొకళ్ళు ఎవరంటే ఇక్కడ దివ్య కూడా నామినేషన్లోకి వచ్చింది, నేను ఆల్రెడీ చెప్పాను కదా. ఈ రోజు నామినేషన్ ప్రాసెస్లో అయితే ఈ 6 అయితే నామినేషన్ ప్రాసెస్లో అయితే ఉన్నారు. కన్ఫర్మ్ అప్డేట్ ఉంటేనే నేను వీడియో చేస్తాను. ఏది పడితే అది ఛానల్ ఉంది కదా అనేసి కాసేపు అది ఇది మాట్లాడేసి వెళ్ళిపోతే సరిపోతుంది అనేది కాదనమాట. నామినేషన్ ప్రాసెస్లో ఎవరున్నారనేది చెప్పమని నాకు మెసేజ్ పెట్టారు, అందుకే నేను వీడియో చేశాను. ఇంకొకటి ఏంటంటే నన్ను ఇష్టపడి నన్ను ఫాలో అవుతూ నాకు మంచిగా కామెంట్ చేస్తూ, అది కూడా ఎవరైనా ఇలా రిక్వెస్ట్ చేస్తే నేను వాళ్ళ కోసం అది కరెక్ట్ అయితే నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. ఓటింగ్లో ఎవరెవరు ఏ ప్లేస్లు ఉన్నారు ఏంటి అనేది దాన్ని కూడా నేను అప్డేట్ చేస్తాను. మన ఛానల్ని ఎవరైతే కరెక్ట్గా ఉంటుంది అప్డేట్ అని అనుకుంటారో వాళ్ళు ఫాలో అయ్యి చూస్తూ ఉండండి.